నామము. ఓ అరుణాచలేశ్వర. భగవాన్ శ్రీ రమణ మహర్షి సూక్తులు 5వ రోజు. దేనిని మనస్సు అంటామో అది ఆత్మలోని ఒక అతీంద్రియ శక్తి. అన్ని తలంపుల పుట్టుకకు కారణము ఇదే. తలంపుల సమూహము మనస్సే కాబట్టి మనస్సు అంటూ ప్రత్యేకమైనది లేదు. ఆత్మ నుండి విడిపడిన మనస్సుకు ప్రపంచము కనిపిస్తుంది. కనుక ప్రపంచము నిజంలాగా అనిపిస్తూ ఉంటే ఆత్మదర్శనం కాదు. రమణ మహర్షికి జై. దేనిని మనస్సు అంటామో అది ఆత్మలోని ఒక అతీంద్రియ శక్తి. అంటే ఆత్మ నుంచి వెలువడిన శక్తి. అది కూడా మనసు కూడా ఆత్మే. మనసు కూడా ఆత్మ అన్నట్టే. ఆత్మలోని ఆలోచిస్తేనే మనసు. ఆలోచించకుంటే ఆలోచిస్తేనే మనసు. ఆలోచించకపోతే ఆ మనసు కూడా ఆత్మే. మనసు కూడా ఆత్మే. ఇక్కడ ఆలోచన అనుకుంటే కూడా మనసే ఆడికెళ్ళి పుట్టింది. అవును, ఆత్మ నుంచి అతీంద్రియ శక్తి ఆత్మ నుంచి విడబడ్డది. మనసు పుట్టడానికి కూడా ప్రమేయం లేదు. మన ప్రమేయం అంటే ఏం లేదు. ఆడ మనం ఆలోచించడం అనేది మన నిజస్వరూపం కాదు. ఆత్మ యొక్క స్థితి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మనం దానికి మనసు అనే పేరు పెట్టినాం. ఆలోచించకపోతే ఆ మనసు అని కూడా ఆత్మనే. వెరీ గుడ్. అందుకనే రమణ్ అన్నాడు. చెప్పండి. అందుకే రమణ్ ఏమన్నారు, మా ఊరుకో ఉన్నాడు. దానికి అదే అంటే అందుని చెలబడింది ఏమైతే అలాగే పోతుంది. అయితే మనం పదే అక్కడనే కలుస్తుంది. అన్ని తలంపుల పుట్టుకకు కారణం ఇదే. ఇదే అంటే మనస్సు. అన్ని తలంపులకు ఇదే తలంపు మనస్సే. మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఆత్మ నుంచే. ఆత్మే ఏకైక కారణం. కానీ మనం ఆలోచించకపోతే, మనము ఆలోచనలు అనేవి లేకపోతే ఆ మనస్సు అంటూ కూడా ఏం లేదు. ఆత్మే ఉంటుంది. అంటే ఆత్మ నుండి వెలువడింది. అందులో మన ప్రమేయం లేదు. మన ప్రమేయం అంటే నేనని ఎప్పుడైతే తలంపు వస్తుందో దాన్ని మళ్ళీ ఆత్మ వైపు తీసుకుపోవాలంటే ఊరుకుండాలి. అప్పుడే ఆలోచన అనేది కూడా మనం నేను అనుకున్నాకనే మొదలైంది కాదు. అది తలంపుల సమూహమే మనస్సు. ఇప్పుడు ఆడ ఇచ్చింది కరెక్ట్. తలంపుల సమూహమే మనస్సు. అంటే సపరేట్ గా మనసు లేదు, అన్ని కలిసి. అంటే ఇప్పుడు ఒక గది నుంచి, ఒక గదిలో ఒక టేబుల్ ఉంటుంది, ఒక చైర్ ఉంటుంది, ఒక బిందె ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. ఎట్లయితే వస్తువులు ఉన్నాయో అట్లనే ఆలోచనలు, వాటి సమూహమే మనసు. రకరకాల ఆలోచనలతో ఉన్న సమూహమే మనసు. కాబట్టి మనమంటూ మనసంటూ ప్రత్యేకమైనది ఏమీ లేదు. దీని గురించి చెప్పండి శేఖర్ సార్. మనసంటూ ప్రత్యేకమైనది ఏం లేదు. మనసుకు ప్రత్యేకత లేదు. ఆలోచనల సమూహమే మనస్సు అంటున్నారు. ఆలోచనల సమూహమే మనస్సు. ఆత్మ నుండి విడిపడిన మనస్సుకు ప్రపంచము కనిపిస్తుంది. ఆత్మ నుండి విడిపడిన మనస్సుకి ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మ నుంచి విడిపడిన మనసుకు మాత్రమే ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మకైతే ప్రపంచం లేదు. కానీ అప్పటికి ఆత్మ నుండి విడిపడి ఉన్నప్పటికి కూడా మనం గుర్తు చేసుకోవాలి, ఈ ప్రపంచం కూడా ఆత్మ నుండి భాగమే. అంతా ఆత్మే ఏకే కారణం. అట్లా అనుకుంటా ఉంటే అది కూడా అనగారిపోయి ఆత్మే మిలుస్తుంది. అప్పుడు ఆత్మే మిగులుతుంది. కనుక ప్రపంచము నిజంలాగా అనిపిస్తూ ఉంటే ఆత్మ దర్శనం కాదు. ఈ ప్రపంచాన్నే పట్టుకుంటే, ఈ ప్రపంచమే నిజం అనుకుంటే మాత్రం ఆత్మకు మనం దూరం అయిపోతాం. ఇప్పుడు ఇన్ని అధర్మాలు, అత్యాచారాల కారణం కూడా ప్రపంచం నిజం అనుకోవటమే. ప్రపంచమే శాశ్వతం అనుకోవడం. ఈ ప్రపంచం నిజం అని చెప్పేది ఎవరు అంటే మనసే. ఆత్మ నుంచి విడబడ్డ ఆ యొక్క అతీంద్రియమైన శక్తిని ఎందుకు అన్నాడంటే, ఆ అతీంద్రియ శక్తిని దగ్గర అండర్లైన్ చేసుకుంటే మాయ ఆత్మ యొక్క మాయ అని కూడా మనకు వేదాల్లో వర్ణించబడింది. ఆ పరమాత్మ యొక్క మాయా విలాసమే ఇదంతా. ఆ మాయను ఛేదించుకోవడమే జీవుని యొక్క ప్రథమ లక్ష్యం అన్నట్టు. జీవుడు భూమి మీదకి వచ్చి గుణపాఠం ఏంది అంటే మాయను ఛేదించుకోవాలి. అంటే మనసును ఆలోచనలు ఛేదించుకోవాలి. ఇక్కడ రమణులు చెప్పింది ఏంటంటే ఆలోచనలు ఛేదించుకోవడమే నీ పని. కొందరు దాన్ని మాయ అన్నారు, కొంతమంది దాన్ని ఏదో వర్ణించారు. కానీ
ఆలోచనే ఇక్కడ ప్రధానమైన విజ్ఞం అన్నట్టు ఈడ. ఈ ఆలోచనలు ఛేదించుకోవడానికి రమణులు ఏమనంటే ఊరికే ఉన్నాడు. నువ్వు ఊరికే ఉండు. ఋషులు ఇంకా చాలా మంది గురువులు ఏం చేశారంటే ధ్యానం చేయ బాబు, మనసు శాంతిస్తుంది, శ్వాస మీద ధ్యాస పెట్టి లేదా క్రియా ప్రాణాయామం చేయి, ఇది అది చేయి, ఆ మనసు అనగారితే ఆత్మలు కలిసిపోద్ది అని వాళ్ళు ఆ మార్గాన్ని చెప్పినారు. ఇప్పుడు ఊరుగా ఉండడం అనేది ఇంకా చాలా ఉత్తమమైనది. మార్గాలు ఎన్నైనా సాధనలు ఎన్నైనా ఆడ ఉన్నది ఒకటే విషయం ఏంటంటే మనసును శూన్యం చేయటం. ఆ కుంభకమైనదే, రేచకమైనదే, సాధనలైన అన్ని సాధనల సారాంశం ఏంటంటే మనసు శూన్యమై ఆత్మనిష్టలో ఉండిపోవటమే. మనసు శూన్యమైతేనే ఆత్మ సాక్షాత్కారం. అంతే. ఆ మనశూన్యంగా అంటే ప్రపంచము శాశ్వతంగా అన్న సత్యాన్ని కూడా మనం ఆ అవగాహన సత్యం విచారణ యోగం చేయాలి. ఆ సత్యంగా ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడే అది వాస్తవం వైపు ప్రయాణం చేస్తాం. అందుకనే ఆ మనసుని అతీంద్రియ శక్తి అని వర్ణించిండు ఇక్కడ రమణులు. అతీంద్రియ శక్తి ఏంటంటే ఆ మాయకు కూడా అతీంద్రియ శక్తులు ఉంటాయి. మరి మనసు అనేది కూడా 6వ ఇంద్రియం. పంచ జ్ఞానం దీన్ని 6వ ఇంద్రియం కూడా గుర్తిస్తారు. మరి ఆ మనసుని శూన్యం చేయాలి. ఆ మనసుని విచారణ చేసుకొని విచారణ యోగం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా, ప్రాణాయామాల ద్వారా, ఆహార నియమాల ద్వారా, ఇలా సజ్జన సాంగత్యం ద్వారా, ఇలా పుస్తక పఠనం ద్వారా, ఇలా చేస్తూ మన ఈ మనసు అనేది కుంభకానికి లోనై ఆ మనసు కుంభకానికి లోనే ఆ మనసు శూన్యమవుతుంది. మనసు నిశ్చలమై ఆ ఆత్మలో విలీనమైపోతుంది. అది ఆత్మలో తన నిజస్థితి ఆత్మలో కలిసిపోతుంది. మెయిన్ ఏంటంటే ప్రపంచము నిజం కాదు, సత్యం కానిదని బాగా మననం చేస్తున్నారు. కాదురా, ఈ ప్రపంచం కూడా మనసు నుంచి పుట్టిందే, మనసు నుంచే పుట్టింది కాబట్టి మనం దాన్ని నేర్పాలి. మనసుకు నేర్పాలి. ప్రపంచం ఇవన్నీ శాశ్వతం కాదు, ఇది ఒక రోజు పోయేదే. శాశ్వతమైనది ఆత్మ పదార్థం, అదే భగవంతుడు అని ఆ బయటకు వెళ్ళిన మనసును చెప్తూ చిన్నపిల్లగాని బుజ్జగించినట్టు చెప్తున్నట్టయితేనే అప్పుడు అది మళ్ళీ విచారణ బుజ్జగించాలి. వెనక మళ్తుంది. అంతే, బుజ్జగించుకుంటూ ఆ విచారణ చేసుకుంటూ అంతరంగంలో ఆత్మకి శరణాగతి చెందుతుంటే అప్పుడు ఆ యొక్క గురుస్థానంలోకి మనం వెళ్ళిపోతాం. ఇందులో మళ్ళీ ఇంకో గొప్ప విషయం చెప్పినట్టు స్వామి, మనసు అంటూ ప్రత్యేకమైనది ఏమీ లేదు. ప్రత్యేకంగా లేదు. ఆ ప్రత్యేకంగా లేదంటే అర్థమైందంటే దానికి ఆలోచన కల్పిస్తే అది ప్రత్యేకత. ఆత్మలోనిది అని అర్థం. అది కూడా ఆత్మలోనిది అని. ఆత్మలోనిదే. మనం ఆలోచనలు కల్పిస్తేనే దానికి ప్రత్యేకత వస్తుంది. దానికి ప్రత్యేకత లేదు పాపం లేకుంటే. చెప్పు. మనసుకు ఆహారం ఆలోచనలు. ఆలోచనలు చేయకపోతే మనసు లేదు, బంద్ అవుతుంది కదా. అంటే మనసుకు ఆహారం ఆలోచనలే. సహజంగా బయటికి వెళ్ళినప్పటికీ దాని ఆలోచనలని ఆహారం ఎక్కువ పెట్టొద్దు. ఆలోచనలు ఎప్పుడైతే బంద్ అవుతుందో మనసు కూడా అప్పుడు అవుతుంది. మంచిగా ఉందండి. దాని స్వస్థితికి వస్తుంది. ఇంత గొప్ప విషయం చెప్పిన రమణ మహర్షికి జై. జై. జై రమణ మహర్షికి జై.